అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఉత్తరప్రదేశ్‌లో రాంపూర్ జిల్లా పహడీ గేట్ వద్ద ఒక డేంజర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. చూస్తేనే భయమేస్తుంది. ఎంత డేంజర్‌గా ఉంది యాక్సిడెంటు. అసలు ఏం జరిగింది? ఎవరిది తప్పు అనేది మనమైతే నీట్‌గా క్లారిటీగా అయితే డిస్కస్ అయితే చేద్దాం. అక్కడ మామూలుగా 4 సైడ్స్ నుంచి వెహికల్స్ అయితే పోతా ఉన్నాయి. అవును కదా! అది ఒక లెక్కలో చెప్పాలంటే మెయిన్ రోడ్స్‌లో వెహికల్ పోతుంటాయి. దాని సైడ్‌లో గూడా అంటే 4 చోట్ల వెహికల్స్ అయితే పోతా ఉంటాయి. అక్కడ మెయిన్‌గా సిగ్నల్స్ ఉండాల్సింది. కానీ పెద్ద పెద్ద సిటీ‌లో మాత్రమే సిగ్నల్స్ అయితే ఉంటాయి. కానీ అక్కడ సిగ్నల్స్ అయితే లేవు గాబట్టి అంటే ఈ సైడ్స్ నుంచి వెహికల్ పోతున్నాయి. ఆ సైడ్స్ నుంచి మెయిన్ రోడ్‌లో వెహికల్స్ పోతున్నాయి. దానికి అడ్డంగా వెహికల్స్ పోతున్నాయి. ఇష్టం వచ్చినట్లు వెహికల్స్ అయితే పోతుండయి మనమైతే గమనించొచ్చు. నీట్‌గా గమనించొచ్చు. అంటే అప్పుడు ఆ వీడియోలో చూసిందేమంటే దూరం నుంచి రైట్ సైడ్‌లో ఒక లారీ అయితే వస్తుంది. ఒక హెవీ లోడ్ లారీ అయితే వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో బొలెరో విద్యుత్ శాఖకి సంబంధించిన ఒక బొలెరో గాడి అయితే వస్తుంది. ఓకేనా? ఫస్ట్ బొలెరో గాడి అక్కడ యూ టర్న్ దగ్గరకైతే వస్తుంది. రైట్ సైడ్‌లో లారీ అయితే వస్తుంది. ఇక్కడ మామూలుగా రైట్ సైడ్‌లో వచ్చే వెహికల్సే యూ టర్న్ తీసుకోవాల్సింది. అవునా కదా! రైట్ సైడ్‌లో వచ్చే వెహికల్స్ యూ టర్న్ అయితే సడెన్‌గా తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ లెఫ్ట్ సైడ్‌లో వచ్చే వెహికల్స్ సడెన్‌గా యూ టర్న్ అయితే తీసుకోకూడదు. రైట్ సైడ్ ఏమొస్తుందని చూసుకొని లెఫ్ట్ సైడ్ వచ్చేవాళ్ళు యూ టర్న్ అయితే తీసుకోవాలా. కానీ విద్యుత్ శాఖకి సంబంధించిన ఆ వెహికల్‌లో ఉండే డ్రైవర్ ఏం చేసినాడంటే రైట్ సైడ్‌లో పెద్ద లారీ వస్తుందని తెలిసినా కూడా కొంచెం ముందుకైతే వచ్చినాడు. ముందుకైతే వచ్చినాడు. అంటే రైట్ సైడ్‌కైతే తిప్పినాడు గాడిని. అక్కడ లారీ వస్తుంది. లెఫ్ట్ సైడ్‌లో వస్తూ సడెన్‌గా టర్న్ తీసుకుంటారా? తీసుకోరు. ఎందుకంటే రైట్ సైడ్‌లో పెద్ద పెద్ద వెహికల్స్ అయితే వస్తుంటాయి కాబట్టి సడెన్‌గా యూ టర్న్ అయితే తీసుకోకూడదు. ఒకవేళ రైట్ సైడ్‌లో వస్తుంటే వెహికల్ అక్కడ సడెన్‌గా యూ టర్న్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. కానీ ఇక్కడ బొలెరో ఉందే పెద్ద తప్పు. ఇక్కడ పెద్ద మిస్టేక్ వచ్చి బొలెరో ఉందే. అక్కడ వస్తా యూ టర్న్ అయితే తీసుకునేసినాడు. ఆ లారీ అయితే వస్తా ఉంది. ఆ లారీ వస్తా ఉన్నా కూడా ఆ లారీని సరిగ్గా గమనించినాడో లేదో అలాగే తీసుకునేన్నాడు. అలాగే రైట్ టర్న్ అయితే తీసుకునేన్నాడు. అక్కడ లారీ గూడా అంటే ఆ బొలెరో వాహనాన్ని గమనించిందో లేదో తెలీదు. ఇక్కడ మెయిన్ ఎవరేమనుకున్నా అది బొలెరో వందే తప్పు. అవునా గదా! అక్కడ బొలెరో అయితే నీట్‌గా లారీకైతే అడ్డమైతే వచ్చేసింది. ఆ లారీ వాడు డివైడర్‌కైతే గుద్దేసి, ఆ డివైడరే పగిలిపోయి ఫైనల్‌గా అది వాలిపోయి ఆ బొలెరో మీద పడిపోయింది. ఆ బొలెరో పచ్చడయిపోయింది. అక్కడుండి అంటే ఆ బొలెరోలో ఉండే ఉండే డ్రైవర్ అక్కడిక్కడే చనిపోయాడు. తర్వాత ఇక్కడ లారీలో ఉండే డ్రైవర్ గూడా చాలా అంటే చాలా ఇంజ్యూరీస్ అయ్యాయి. అంబులెన్స్‌లో హాస్పిటల్‌కైతే తోడుకొని పోయినారు. అంటే కొన్ని న్యూస్‌లో రాసిండేదేమంటే లారీ ఉంది తప్పు. లారీ డివైడర్ గుద్దేసి దాని మీద పడిపోయినాడని. లారీ హెవీ లోడ్ అయితే ఉంది. కానీ ఇక్కడ మెయిన్ తప్పు బొలెరో వందే. అలాగే లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి రైట్ సైడ్‌కి చక్కని సడెన్‌గా రైట్ టర్న్ తీసుకోకూడదు. అవునా కదా! లారీ వస్తుందని తెలిసినా కూడా ఇక్కడ టర్న్ అయితే తీసుకున్నాడు. ఇది మెయిన్ బొలెరో ఉంది తప్పు. లారీదేం తప్పు లేదు అనైతే మనకైతే నీట్‌గా అయితే అర్థమైతే అవుతుంది. అవునా కదా! చాలా అంటే చాలా కేర్‌ఫుల్‌గా అయితే ఉండాలా. ఇలా హెవీ వెహికల్స్ వచ్చినప్పుడు. దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. బై.